హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చైర్మన్ కర్రీ అండి. ఇవి చాలా చిన్న చిన్న చేపలుగా ఉంటాయండి. ఇవి తింటే చాలా మంచిదంట. ఈ చైర్మన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మంత్లో ఎక్కువ దొరుకుతుందండి ఈ చైర్మన్ అనేది. ఇవి ఒక పావు కేజీ ఉండొచ్చండి. దీని నిండా చాలా గడ్డి అది ఉందండి. ఇదంతా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఏరేసి ఈ చేపలతో పాటు చిన్న చిన్ని రొయ్యలు కూడా వస్తాయండి. చాలా చిన్ని రొయ్యలు, ఇవి కూడా తీసి శుభ్రం చేసుకోవాలి. ఈ గత్తరంతా కూడా తీసేసిన తర్వాత ఈ చేపల్ని చాలా ఎక్కువ సార్లు కడగాలండి. ఎక్కువ సార్లు కడగకపోతే కొంచెం నీచు వాసన అనేది వస్తుందండి. బాగా కడిగి మాత్రమే వండుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఇలా బౌల్లో వేసుకుని నీట్గా కడిగేసి పై ఇసుక పొర అంతా పోయిన తర్వాత దీనిలో సాల్ట్ వేసి కడగాలండి. సాల్ట్ వేసిన తర్వాత చేపలని ఎక్కువ పిసికినట్టు కాకుండా పైన కడగాలండి. లేదంటే చిన్న చిన్న చేపలు కదా, అవి కలిసిపోయినట్టు అయిపోతాయి. ఇలా అనడం వల్ల దానిలో ఉన్న మట్టి అంతా కూడా పైకి వచ్చేస్తుంది. గరుకుప్పు వేసి కడుగుతున్నాం కాబట్టి మురికంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం పెరుగు కూడా వేసుకోవాలండి, 2 స్పూన్లు. అలా అయితే చేపలు జిగురు లేకుండా బాగుంటాయి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కువ సార్లు కడుక్కోవాలండి చేపలైతే. అలా అని ఎక్కువ రఫ్గా కలిపేయకూడదండి, చేపలు కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇలా సాల్టు, నిమ్మరసం, పెరుగు వేసి కడిగితే చేపలు చాలా నీట్గా వస్తాయండి. ఈ చేపలను కడగటం ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది చేపలు కడగటం అందరికీ రాదు కదండి. అందుకే ఇలా కడగటం కూడా చూపిస్తున్నాను. నాకు ఈ చిన్న చేపలు కడగడానికి అరగంట పైనే టైం పట్టిందండి. చూసారు కదండి ఎంత నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు కానీ 3 కానీ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గే టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని. ఉల్లిపాయలు మగ్గే టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేలాగా వేపుకుని ఇప్పుడు దీనిలో మనం ఈ చైర్మన్ వేసేయాలి. చైర్మన్ వేసేసిన తర్వాత కలపకుండా పసుపు, సాల్టు, కారం వేసేసుకోవాలి. మనకి కర్రీకి ఎంత సాల్ట్ పడుతుందో, ఎంత కారం పడుతుందో మనం తింటాన్ని బట్టి వేసేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం స్పైసీగానే బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత గరిటె పెట్టి వెంటనే కలిపేయకుండా కొంచెం ప్యాన్తోనే కదపాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో మరీ ఎక్కువ కలిపేయకుండా చూసుకోవాలండి. ఇలా చెక్క గరిటె అయితే కనుక చేపలు విడిపోకుండా ఉంటాయి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనం మసాలాలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. మసాలాలు అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. ఇలా మసాలా పొడిని కూడా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి దీనిలో మనం వాటర్ని యాడ్ చేసేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఈ చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి కదా. ఇలా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మనం ఒకసారి ప్యాన్ పెట్టుకునే కదపాలండి. మళ్ళీ గరిటె పెట్టకూడదు, ఉడికేటప్పుడు అసలు పెట్టకూడదండి. ఎందుకంటే ఈ చిన్న చేపలు కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్న చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ఇవి అస్తమాను దొరకవు కదండి. ఇలా దొరికే టైంలో 1-2 సార్లు వండుకు తింటే మంచిది కదా. ఇలా మొత్తం అంతా కూడా ప్యాన్తోనే ఒకసారి కదిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలండి. గ్యాస్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఉడికించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో ఉంటే కనుక కర్రీ గమ్ముని అడుగంటే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనం మరీ ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి. ఇలా ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుని ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదండి, ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చాలా ఈజీ అండి. చేపలు కడగటం ఒకటే ఆలస్యం అవుతుంది, కర్రీ అయితే చాలా ఈజీగా ఉడికిపోతుంది. చూసారు కదా, బాగా దగ్గరికి ఉడికిపోయిందండి. కర్రీ అయితే ఉడికిపోయిందండి, మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఓకే అండి, మీరు కూడా చైర్మన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.